వెల్కమ్ టు డింపుల్ శ్రీ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి మోనికా శ్రీది, అంటే అల్లరి పిల్ల ఫ్రమ్ యూకే, డింపుల్ శ్రీ వాళ్ళ సిస్టర్ అన్నమాట. కొంచెం నా యూకే వ్లాగ్స్ లేట్ అవుతున్నది, ఏమనుకోకండి. ఎందుకంటే కాలేజీకి వెళ్ళడం, రావడం, ఈ యూట్యూబ్లో రికార్డ్ చేయడం, వీడియోలు డబ్బింగ్ చెప్పలేకపోవడం, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ స్టిల్ మీకోసం నేను చాలా వీడియోస్ రికార్డ్ చేస్తూనే ఉంటాను. బట్ మీరు నాకు సపోర్ట్ చేయాలండి, అదే నాకు ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు యూకేకి వచ్చిన తర్వాత చాలా 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 థింగ్స్ ఎక్స్ప్లోర్ చేశాను అన్నమాట. సో నేను ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తూ వస్తాను. ఫస్ట్గా ఏదంటే, నేనున్న అకామిడేషన్లో నాకు ఎవ్రీ వీక్ ఏదో ఒక ఈవెంట్స్ ఉంటుంది. సో ఎట్లా అంటే, నెట్వర్కింగ్ కోసం ఇక్కడ వచ్చి రాగానే మనకు ఎవ్వరు తెలిసి ఉండరు. సో ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, వాళ్ళు ఎవరు ఏం చదువుతున్నారు, ఎవరు ఎలా ఏంటి, మన ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవడానికి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి అని చెప్పి మనకు ఈ వీటా అకామిడేషన్ వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఈవెంట్లో యాక్చువల్గా ఓన్లీ వీటాలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, వేరే ఎవరికి అవుట్సైడర్స్కి అలో ఉండదు. సో విచ్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సో ఆ ఈవెంట్స్లో భాగంగా ఇది ఒక ఈవెంట్ విచ్ ఈజ్ మై ఫేవరెట్ ఈవెంట్, కుకింగ్ అన్నమాట. సో మీరు చూస్తున్న షెఫ్ వచ్చి మాకు రెగ్యులర్గా కుకింగ్ ఈవెంట్స్లో వచ్చే షెఫ్ అన్నమాట. ఆయన మాకు చాలా 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 స్కిల్స్ నేర్పిస్తారు. నైఫ్ స్కిల్స్ కానీ, కుకింగ్ స్కిల్స్ కానీ, ఈజియెస్ట్ చాపింగ్, కుకింగ్ అన్నీ, అంటే ఎలా ఫ్రై చేయాలి, ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా డీల్ చేయాలి, చాపింగ్ ఎలా చేయాలి, ఇదన్నీ చాలా బాగా చెప్పిస్తారు అన్నమాట. సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు వీటా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఇలాంటి ఒక షెఫ్ని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. సో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, అది హెల్దీ కుకింగ్ ప్లస్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ఆ ఈవెంట్స్లో ఒక వీడియో నేను మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఈవెంట్ రికార్డ్ చేసి పెట్టాను అనమాట. తర్వాత నెక్స్ట్ డే నాకు యూని ఉన్నింది, యూనికి వెళ్ళాను, వచ్చాను. 1, 2, 3, pause on 4. Nothing happens, I didn't do any steps. I go back on my right foot, 5, 6, 7, pause on 8, pause. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Left, right, left, right, left, right. C or C? C, good. So, left, right. 1, 2, 3, 5, 6, 7. 1, 2, 3, basico, basic. 1, 2, 3, 5, 6, 7. 1, 2, 3, Roomba to the side. 1, 2, 3, 5, 6, 7. 1, 2, 3, basic forwards. No record. ఏంటిది కపుల్ డాన్స్, కపుల్ డాన్స్ సెషన్స్ అన్నమాట. ప్రాక్టీస్ సెషన్స్, 3 లెవెల్స్ ఆఫ్ సెషన్స్. ఏంటంటే బిగినర్, ఇంటర్మీడియరీ అండ్ ఎక్స్పర్ట్ సెషన్స్ అన్నమాట. ఇది అంటే చాలా బేసిక్ స్టెప్సే చెప్పిస్తారు, చాలా బాగుంటుంది. సో ఆ సెషన్స్ భాగంగా మేము ఫస్ట్ ఏంటది బేసిక్ అండ్ ఇంటర్మీడియరీ లెవెల్ 2 అటెండ్ చేశాము. సో ఆ రికార్డింగ్స్ ఇవి మీకోసం చూసేయండి. యాక్చువల్గా అక్కడ ఫోన్ అలో లేదు, బట్ స్టిల్ ఐ సమ్హవ్ మేనేజ్డ్ టు రికార్డ్ ఫస్ట్ 2 వీడియోస్ అన్నమాట. తర్వాత ఇంకా ఏ రికార్డింగ్ చేయలేక, యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ వాళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్న వీడియోని నేను మీకు రికార్డ్ చేసి పెట్టాను అనమాట. సో అందులో నేను ఉన్నాను. మీరు నన్ను చూసుంటే నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో, నా టీషర్ట్ ఏ కలరో కామెంట్ సెక్షన్లో కామెంట్ వేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీటా అకామిడేషన్లో మాకు
ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 10 వరకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంటాయి అని నేను మీకు చూపిస్తున్నాను. ఎగ్ ఆమ్లెట్స్, పొటాటో కట్లెట్స్, sausages, croissants, twisters, bread, strawberries, watermelon, cucumber. అంటే సేమ్ వెజీస్ ఉండవు, బట్ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటాయి. ప్లస్ యాపిల్ ఆర్ ఆరెంజ్ కాదు, ట్యాంగ్రీన్ అన్నది మ్యాండేటరీ. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏది చూస్తున్నారో, ఓట్స్ అవన్నీ ఏది చూస్తున్నారో అవన్నీ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మా అకామిడేషన్, నా రూమ్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి నేను ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తున్నాను. ఆ రూమ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏరియాకి వెళ్ళే రూట్ ఇది. స్టెప్స్ దిగి, నేనున్నది గ్రౌండ్ ఫ్లోరు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కింద దిగి బేస్మెంట్కి వెళ్తే బేస్మెంట్లో మాకు ఈ బ్రేక్ఫాస్ట్ స్పేస్ అన్నది ఉంటుంది. వాయిస్ ప్రాబ్లం ఉంది యాక్చువల్గా, మైక్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు వీడియోస్లో వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు చాలా వీడియోస్లో. సో అది ఒక ప్రాబ్లం అయింది నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు వీడియోస్ రికార్డ్ చేయడానికి. ఇది నేను మా రూమ్ నుంచి యూనివర్సిటీకి నడుచుకుని వెళ్ళే దారి. ఇక్కడ వాకింగ్ అంటూ కంపల్సరీ అండి. అక్కడ ఇండియాలో అయితే ఒక పక్కనున్న చిన్న షాప్కి వెళ్ళాలన్నా కూడా మనం బండేసుకొని వెళ్ళకపోయినా కూడా మమ్మీ బండేసుకొని వెళ్ళి ఏమి ఎండలో ఏమి వెళ్తావులే అని అంటారు. వాకింగ్ అన్నది చాలా 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 మ్యాండేటరీ. ఒక 10,000 20,000 స్టెప్స్ అంటూ ఒక లెక్కే కాదు. సో అలా నడుచుకుంటూ ఫస్ట్ డే ఆఫ్ మై యూని వచ్చేసాను. యూనీలో ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి ఫస్ట్ క్లాస్ వచ్చి అదొక ఇంట్రడక్టరీ క్లాస్ అన్నమాట. ఒకరితో ఒకరు పరిచయం చేసుకోవడానికి ఇంట్రడక్టరీ క్లాస్ అది. నెక్స్ట్ మా ప్రొఫెసర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెసర్తో, మా ప్రోగ్రామ్ ప్రొఫెసర్తో సెషన్ అంటే లెక్చర్ ఉన్నిందన్నమాట. ఆ లెక్చర్లో ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం మీకు ఈ మాస్టర్స్ ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా, ఏమి పర్సంటేజెస్, ఏదేది పాసింగ్ పర్సంటేజ్, ఏ పర్సంటేజ్ టు ఏ పర్సంటేజ్ మెరిట్, అవన్నీ డిస్టింక్షన్, అవన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇది న్యూమ్యాన్ బిల్డింగ్ మా యూనివర్సిటీలో. న్యూమ్యాన్ బిల్డింగ్ వచ్చి మాకు యూనివర్సిటీలో టాప్లో ఉంటుంది. అది ఇంకొక హిల్, ఆ హిల్ ఎక్కి వెళ్ళాలి. ఆ చలికాలంలో కూడా మాకు ఉక్కపోసేది, ఒళ్ళంతా చెమటలు పట్టి బట్టలు తడిచిపోయేదన్నమాట. ఇంకా కోట్లు గట్రాలు పంచేవి నడుచుకొని వెళ్ళేటప్పుడు. కానీ క్లాస్కి వెళ్ళిన తర్వాత కావాలి ఆ కోట్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మిట్ట, రిటర్న్ వచ్చేటప్పుడు అది డౌన్ కాబట్టి బాగా గట్టిగా చల్లేస్తుంది. సో జాకెట్స్ అనేది మ్యాండేటరీ. ఇది నా ఫస్ట్ క్లాస్ రూమ్ సిట్టింగ్. ఇలా ఉందన్నమాట, ఇలా ఉంది నా ఫస్ట్ క్లాస్. ఇంకా చాలామంది రావాలి, ఇంకా రాలేదు. సో ఫస్ట్ డే కాబట్టి ఎగ్ రైస్ కుక్ చేసేసుకుని వెళ్ళిపోయాను. తినడానికి టైం లేదని చెప్పి ఎగ్ రైస్ కుక్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కొంచెం బ్రేక్ దొరికితే అక్కడే క్లాస్ జరిగేటప్పుడు కూడా ఇంకా తిన్నాను ఆకలేసి. ఇంకా ఒకరితో ఒకరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి ఆమె క్వశ్చన్స్ రేస్ చేస్తుంటే ఒక్కొక్కరుగా మాట్లాడారు, నేను మాట్లాడాను, బాగుండింది. సో ఇది న్యూమ్యాన్లో నాకు జరిగిన ఫస్ట్ క్లాస్. అండ్ ఈ న్యూమ్యాన్ యాక్చువల్లీ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఏంటో రికార్డ్ చేయలేదు, ఐమ్ సో సారీ. లోపల మాత్రం రికార్డ్ చేశాను, బయట బిల్డింగ్ రికార్డ్ చేయలేదు. బట్ బయట బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇట్స్ అ గ్లాస్ బిల్డింగ్. My lecture for the day is done. I'm heading back home. So there are a lot of buildings here which I still need to explore. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ ఫాల్లా ఉంటుంది, అంటే ఫౌంటైన్, సారీ నాట్ వాటర్ ఫాల్, ఫౌంటైన్.
ఇప్పుడు మీరు చూసారంటే ఇది మొత్తం డౌన్. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా మిట్ట అప్ హిల్ అన్నమాట. ఆ అప్ హిల్ నడుచుకుంటూ వచ్చేటప్పటికి డన్, ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. ఇంకా but the day I came we had a lot of events, lot of activities that were taking place here. Actually we do also have bus stops inside the college, so people who cannot walk can come to the college through starting week కాబట్టి వెల్కమ్ వీక్ అంతా అయిపోయింది, బట్ స్టిల్ ఆ వైబ్స్ అనేది ఉంటుంది, వెల్కమ్ వీక్ వైబ్స్ అన్నది. అండ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా వెల్కమ్ వీక్ ప్రోగ్రామ్స్. బట్ ఏంటంటే నేను రికార్డ్ చేశాను ఆ వీడియోస్ కూడా మీకోసం అని చెప్పి. నేను చెప్పాను కదా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫోన్ ప్రాబ్లం అయింది, సో దానివల్ల నేను రికార్డ్ చేసినవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. అది అసలు క్లారిటీయే లేదు అండ్ నాకే నచ్చలేదు ఆ వీడియోలు. ఇంకా నాకే నచ్చకపోతే నేను మీకు ఎట్లా చూపిస్తాను ఆ వీడియోస్. సో అందుకే ఇలా ఒక రికార్డింగ్ చేసి మీకు చాలా బాగుంటుంది. మాకు యూనివర్సిటీ ఫారం బిల్డింగ్ అని ఉంటుంది, అదే హార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. యూనివర్సిటీ మీట్లో ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇది, ఒక గేమ్లో పార్టిసిపేట్ చేశాను. సో ఆ గేమ్లో రికార్డ్ చేసిన వీడియో ఇది, అది నేను వాళ్ళని అడిగి తీసుకున్నాను. సో ఐ వాజ్ ఆన్ ద టాప్ లిస్ట్. ఏం లేదు, ట్యాప్ చేసి కాళ్ళు ఎత్తాలంతే. సో ఐ వాజ్ ఆన్ ద టాప్ లిస్ట్. ఇది ఇన్ జనరల్ వెల్కమ్ సెషన్. అండ్ మళ్ళీ ఇది మనకు వీటాలో నా స్టూడెంట్ అకామిడేషన్లో, నేనున్న స్టూడెంట్ అకామిడేషన్లో ఇది ఒక నెట్వర్కింగ్ ఈవెంట్. సో ఇవన్నీ తింటూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడానికి ఫుడ్ అన్నమాట. ఇక్కడ డ్రింక్స్ అన్నవి చాలా మ్యాండేటరీ అండ్ అది చాలా క్యాజువల్ కూడా. ప్రతి ఈవెంట్లో అది చాలా క్యాజువల్. బట్ నేను ఏది కన్జ్యూమ్ చేయను, ఏదో స్నాప్చాట్లో ఫ్రెండ్స్కి పెడుతూ ఉంటాను అంతే తప్పితే నేను ఎలాంటివి కన్జ్యూమ్ చేయను. బట్ ఆ ఈవెంట్స్కి వెళ్తాను, ఫుడ్ ఏదైనా ఉంటే ఫుడ్ తింటాను, నెట్వర్కింగ్ చేసుకుంటాను అండ్ కమ్ బ్యాక్ అంతే. అండ్ స్టార్టింగ్లో మాకు యూని ఎక్కువగా ఉండేది కాదు, ప్లస్ టైంపాస్కి ఏం చేయాలో తెలియక బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ నేను నా ఫ్రెండ్ బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేసాము. సో this is an extra. No. You can use that. Oh, I can use that. Oh, yeah. అండ్ గైస్, మీకు ఈ గేమ్ గురించి ఏమైనా తెలుసుంటే కింద కమెంట్ బాక్స్లో ది గేమ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మాకు తెలిసిన గేమ్ అయితే మేము ఆడాము. సో దిస్ ఇస్ హౌ వి ప్లేడ్. సో చూస్తున్నారు కదా మేము ఏం ఆడుతున్నామని. కంటిన్యూగా చూసి కరెక్ట్గా ఆడుతున్నామా లేదా అని కూడా కమెంట్ డౌన్. సో వి విల్ సీ హౌ వి ఆర్ ప్లేయింగ్ అని.
హలో గైస్, దిస్ ఇస్ డింపుల్ హూ ఇస్ స్పీకింగ్ హియర్. ఏంటంటే తను ఇంత ఎంజాయ్ చేసింది, వెళ్ళగానే ఇన్ని చూసింది అనేది ఇంత చెప్పలేదు మాకు. సో నేను ఈ వీడియో చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దిస్ ఇస్ ఆఫ్ హర్ లైఫ్ ఈజ్ అని. సో హర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ ఈజ్ వెరీ గుడ్. So for more queries, you can text in the comment box like whatever videos do you want from UK అని. సో మీకే తెలుసు యూకేలో ఇప్పుడు జనాలు ట్రెండింగ్గా ఏమేమి చేస్తున్నారు అనేసి. సో వీ డూ హ్యావ్ ఐడియాస్, బట్ స్టిల్ యాజ్ సబ్స్క్రైబర్స్ యూ హ్యావ్ టు టెల్ like what do you expect from us. So see you guys in the comment box. So I'm gonna leave. Bye bye. ఇది చైనీస్ గేమ్ మీకు తెలుసు. సో దిస్ వాజ్ హౌ మై ఇనీషియల్ డేస్ ఇన్ యూకే వెంట్. హోప్ యూ లైక్ ద వీడియో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, నేను యూకేలో ఉన్నాను కాబట్టి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అవన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% నేను మీకు రికార్డ్ చేస్తాను, చూపిస్తాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, దేని గురించి అన్నా కంపల్సరీ. Thank you for watching this video, guys. Please do like, share, comment if you like this video. So bye bye.